అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రఖ్యాతిగాంచిన పంట పొగాకు. ఆ పొగాకులోనే నల్లబర్లికి కూడా ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆ పంటను అత్యధిక శాతం పరుచూరు నియోజకవర్గ పరిసర ప్రాంతాల్లో అయితే అధిక శాతం పండిస్తుంటారు. ఈ పంటకు గత కొంతకాలంగా కూడా రేటు హెచ్చుతగ్గులుగా వస్తున్న నేపథ్యంలో కూడా రైతుల మటుకు దాని మీద అయితే మక్కువ సాగుకోకుండా ఆ పంటను అయితే సాగు చేసే పనిలో ఉన్నారు. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ ఆ సమస్యలు పరిష్కారం దిశగా ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అనేక చర్యలు అయితే చేపట్టింది. అసలు ఆ పంట దిగుబడి ఎలా ఉంది, దానికి రేట్లు ఎలా ఉన్నాయి, ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం అవుతుందో ఇక్కడ కొంతమంది మనతో పాటు రైతులు ఉన్నారు. ఆ రైతు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ముఖ్యంగా చెప్పండి, ఈ ఏరియాలో ఎక్కడ లేని విధంగా నల్లబర్రెలు అయితే అధికంగా పండిస్తున్న పరిస్థితి ఎలా ఉంటుంది? ఇక్కడ పంట పరిస్థితి, రేట్ ఎలా ఉంది ఈ సంవత్సరం? గత చూస్తే 2-3 సంవత్సరాలుగా నల్లబల్లి పొగాకు ఎక్కువ సాగు చేశారు. కంపెనీల వాళ్ళు కూడా ఎక్కువగా బైర్లు, బోకర్ల ద్వారా పొగాకు ఎక్కువ రేటు ఆశ చూపించి రైతుల దగ్గర పొగాకు తీసుకెళ్ళడం జరిగింది. ఆ ఆశ చూసి డబ్బులు 4 ఎకరాలు వేసేవాళ్ళు 10 ఎకరాలు, 10 ఎకరాలు వేసేవాళ్ళు 20 ఎకరాలు, 20 ఎకరాలు వేసేవాళ్ళు 50 ఎకరాలు వేయడం జరిగింది. కొంతమంది హైదరాబాద్లో పరిసర ప్రాంతం విశాఖపట్నంలో కూడా ఉద్యోగాలు చేసే సాఫ్ట్వేర్లు కూడా ఇక్కడ ఏదో ఈ పొగాకు పంట వేస్తే ఎక్కువ లాభం అనేది, డబ్బు అనేది వస్తుందని చెప్పి వాళ్ళు కూడా పొలాలు వేయడం జరిగింది. ఇంత తీవ్ర నష్టం జరిగిద్దని ఎవరు అనుకోలేదు. కానీ అనుకున్న పరిస్థితుల్లో తీవ్రంగా కంపెనీలు కూడా హ్యాండ్ ఇవ్వడం జరిగింది. మన ఎమ్మెల్యే గారు ఏలూరు సాంబశివరావు గారు దీనిపైన ప్రత్యేకంగా దృష్టి సారించి పైన సీఎం చంద్రబాబు నాయుడుతో మాట్లాడి, వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు శ్రీ అచ్చెన్నాయుడు గారితో మాట్లాడి, అలాగే ఫైనాన్స్ మినిస్టర్ పయాల కేశవ్ గారితో మాట్లాడి, అలాగే విద్యుత్ శాఖ మినిస్టర్ గొట్టిపాటి రవికుమార్ సార్తో మాట్లాడి, వీళ్ళందరితో స్టీరింగ్ కమిటీ ఒకటి ఏర్పాటు చేసి, మళ్ళీ ఢిల్లీ రావు సార్ వ్యవసాయ కమిషనర్ శాఖ వాళ్ళతో మాట్లాడి, విజయవాడ వీళ్ళందరితో మాట్లాడి దానికి సంబంధించి ఒక బోర్డు అనేది ఏర్పాటు చేసి ఇది నల్లబల్లి పొగాకు అనేది కొనడం జరుగుతుంది. అయితే గతంలో ఈ పంట కొనుగోలు ఏ విధంగా ఉండేది? అంటే బోర్డు వాళ్ళు కొనేవాళ్ళు కాదా అసలుకి? ఇప్పుడు ఈ సంవత్సరం ప్రత్యేకంగా రైతులకు మేలు చేసే విధంగా ప్రభుత్వం ఏం చేసింది? గతంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం తేడా ఏంటి? ఇప్పుడంటే గతంలో ప్రభుత్వం అనేది ఇవి అసలు ఏ ప్రభుత్వాలు పట్టించుకునేవి కాదు నల్లబర్లి. కేవలం ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఎందుకు పట్టించుకుంటుందంటే కంపెనీలు వాళ్ళు చేతులు ఎత్తేసారు, మేము కొనము ఏడు అని చెప్పి. కూటమి ప్రభుత్వం ఈ పచ్చూరు నియోజకవర్గ పరిసర ప్రాంతాలు ఎక్కువ సాగు చేసే పంట పొగాకు. కావున ఈ పొగాకు పంట మనం కొనకపోతే రోజుకు ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటాడని, అందువల్ల ఈ పొగాకు కొన్న మార్క్ఫెడ్ ద్వారా తొలిసారి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మన సాంబశివరావు గారు దృష్టి సారించి ఈసారి పొగాకు కొనడం అనేది జరుగుతుంది. అయితే గతంతో పోల్చుకున్నట్టయితే కంపెనీ వాళ్ళు రేటు ఎంత కొనేవాళ్ళు, ఇప్పుడు మార్కెట్ ధర అంటే ముఖ్యంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రేటు కూడా అత్యధికంగా రైతులకు ఇస్తుందని చెప్పేసి అంటున్నారు. ఎలా ఉంది సార్ గతంలో అనేది కంపెనీలు వాళ్ళు ఆకు క్వాలిటీ చూసి 15,000కి కొన్నారు, 16,000కి కొన్నాడు, 14,000కి కొన్నారు. కానీ ఇది ఇప్పుడు ప్రభుత్వం ఒక గిట్టుబాటు ధరగా మార్కెట్ ద్వారా హెచ్డిఎక్స్ 6,000, హెచ్డిఎం 9,000, హెచ్డిఆర్ 12,000 కాడికి కనీసం మద్దతు ధరతో రైతు కనీసం బాగుంటాడు. ఈ కనీసం 12,000 ధరతో 9,000 ధరతో అనేది ఆ అంశం మీద రైతుల దగ్గర పొగాకు మార్కెట్ ద్వారా గవర్నమెంట్ కొంటుంది. సార్ మీరు చెప్పండి, గతంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం సాగు కూడా ఎక్కువైంది అంటున్నారు. అసలు మొత్తం సుమారు ఈ ప్రాంతంలో ఎంత సాగు చేస్తారు నల్లబర్లీ కింద? ఈ సంవత్సరం ఎంత సాగు అయింది? ఈ ఆట అయితే 600-700 ఎకరం సాగు చేస్తారు. ఈ ఏడు డబల్ 1,200 ఎకరం, దగ్గర దగ్గర 1,500 ఎకరం దాకా ఇప్పుడు ఊరికే వేసాము. దిగుబడి ఎలా ఉంది? దిగుబడి వచ్చింది కానీ రేటు లేదు. కంపెనీ వాళ్ళు అయితేనే కొంటల్లా ఏమని అన్నారు, కానీ వాళ్ళు కొంటల్లా. ఎక్కడ పోక అక్కడ ఆగిపోయి ఉంది. మన ఎమ్మెల్యే గారు వచ్చి సమస్యని కొద్దిగా పరిష్కారం చేద్దామని ఆయన మార్కెట్ ద్వారా కొనుగోలు చేయటం జరిగింది. మొన్నటిదాకా అయితేనేమో చిన్న రైతులకు ఇచ్చారు, ఇక్కడి నుంచి పెద్ద రైతులకు కూడా అవకాశం ఇస్తామని చెబుతున్నారు. గూడాలు ఎక్కడ పడితే అక్కడ నిండుతున్నాయి. మళ్ళీ నిన్న గుంటూరులో కూడా తీసుకున్నారు, అక్కడ కూడా తీసుకురమ్మని చెబుతున్నారు, తీసుకెళ్తున్నారు. మీరు ఒక రైతుగా గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు మీకేమనిపిస్తుంది? అంటే కొద్దిగా ఆశ ఉందా? అంటే రైతుల్ని ఆదుకునే ప్రభుత్వం ఇది, మనం పండించే పంటకి గిట్టుబాటు ధర కల్పించడంలో ఇబ్బంది లేదు అనిపిస్తుంది. రైతులను ఆదుకునే ప్రభుత్వం కాబట్టే ఇంతలో కంపెనీ వాళ్ళు కూడా కొనన్నప్పుడు వీళ్ళు చొరవ చూసి తీసుకొచ్చింది. అందుకని రైతులను ఆదుకునే ప్రభుత్వమే అనుకుంటున్నాం మేమైతే. అసలు ముఖ్యంగా ఈ నల్లబర్లి పొగాకు పంటని ప్రేరేపించింది కూడా ప్రభుత్వం నుంచి ఏం లేదు. కాకపోతే మీరు ఎంతకాలం నుంచి సాగు చేస్తున్నారు? మేము కనీసం 15-20 సంవత్సరాల నుంచి సాగుబడి చేస్తున్నాం. కానీ ఇంత ఎక్కువగా వేయలే ఎప్పుడు.
ఈ ఏడు ఏంటంటే నిరుడు రేటు ఉంటానా 15-16 వేలు ఉంటానా ఈ ఏడు రైతులు ఏంటంటే ఆశగా అందరూ ఎక్కువగా మొగ్గు చూపి ఒక్కొక్కటి 20 ఎకరం 30 ఎకరం ఆ రకంగా వేశారు రైతులందరూ. చిన్నకారు రైతులు, సన్నకారు, పెద్దకారు అందరూ ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ఎక్కువ వేశారు. దానివల్ల ఈ ఎక్కువ ఉండే తలికి పొగాకు ఈ కంపెనీ వాళ్ళు ఏంటంటే మన రేటుకి వచ్చిద్దిలే అన్నట్టుగా వాళ్ళేమో కొనుగోలుకి ఏమో రాలేదు మొన్నటి దాకా. ఎప్పుడైతే ఈ ప్రభుత్వం ముందుకు వచ్చిందో అప్పుడు వాళ్ళు కూడా వచ్చి 6,000 7,000 అట్లా కొంటున్నారు. ఈ మన ప్రభుత్వం అయితే మటుకి 3 వెరైటీలు పెట్టింది, 3 గ్రేడ్లు పెట్టింది. ఒకటి 12, ఒకటి 9, ఒకటి 6 అట్లా కొంటున్నారు. సార్ మీరు చెప్పండి, గతంలో అంటే గతంతో పోల్చుకుంటే అంటే చెప్పడానికి మొహమాట పడుతున్నాడేమో, గతంతో పోల్చుకుంటే ఈ సమస్యలు పరిష్కారం ముఖ్యంగా ఈ బర్లీ పొగాకు ఈ రేట్ల విషయము వీటికి శాశ్వతంగా పరిష్కారం ఏదైనా కోరుకుంటే ఒక రైతుగా మీరు ఏం కోరుకుంటారు? శాశ్వతంగా అంటే ఈ గవర్నమెంటు దీనికేమో ఇదేమో మామూలుగా బ్యార్నీ ఆకైతే దానికి ఇది ఉంది, బాండ్ ఉంది. ఇదేమో మన లెక్కలోది కాదు ఇది. కాకపోతే రేటు ఉంటానో రైతులు మొగ్గు చూపించి చేస్తున్నారు దీన్ని. ఈ ఏడైతే ఆ కలెక్టర్ గారు వీళ్ళందరూ మా హాలిడే ఇస్తామంటున్నారు ఈ పంటకి. గతంతో పోల్చుకుంటే ఈ ప్రాంతంలో అత్యధికంగా పండించినటువంటి నల్లబర్లి పొగాకు గతంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం దిగుబడి ఎక్కువ కావడంతో పొగాకు కొనుగోలు చేసేటువంటి కంపెనీలు అయితే పూర్తిగా చేతులు ఎత్తేసాయి. వాళ్ళ ధరకే మేము అమ్మాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ కూటమి ప్రభుత్వం కల్పించుకొని ముఖ్యంగా లోకల్ శాసనసభ్యులు ఏలూరు సాంబశివరావు, అదేవిధంగా అచ్చెన్నాయుడు మంత్రి హోదాలో కూడా ఈ సమస్యను పరిష్కారం దిశగా నేరుగా ప్రభుత్వం మార్కెట్ ధర కొనుగోలు చేసి రైతులకి గిట్టుబాటు ధర కల్పించే విషయమై కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా జరుగుతుంది. ఇప్పటివరకు చిన్న చితగా చేసినటువంటి కొనుగోలు ఇప్పుడు పూర్తి స్థాయిలో కొనుగోలు చేసి ప్రతి ఒక్క రైతుకు కూడా న్యాయం చేయాలని చెప్పేసి ప్రభుత్వం మీద ఆలోచిస్తుంది. ఈ పద్ధతి అయితే మాకు ఎంతో ఆనందంగా ఉంది. కాకపోతే రానున్న రోజుల్లో ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం ఏదైనా ప్రత్యామ్నాయ చర్యలు చేపడితే మటుకి ఇది ఇంకా రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి కూడా రైతులు తమ ఆశాభావాన్ని అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి పరుచూరు నియోజకవర్గం నుంచి అయితే కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, పరుచూరు, బాపట్ల జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.